హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నారు కదా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మరి ఇవాళ రెసిపీలోకి వచ్చేస్తే, ఇలాగూ వింటర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కదా, అంటే పిల్లలందరూ చక్కగా ఇక్కడ నేను ఆటా నూడిల్స్ని ఒక ప్యాకెట్ తీసుకొని వాటిని ఇలా బాయిల్ చేసుకున్నాను. కొంచెమంత ఉప్పుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాయిల్ చేసుకుని వాటిని ఇలా వడకట్టి 2 టైమ్స్ కూల్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కోసము బోన్లెస్ చికెన్ని తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసి వాష్ చేసుకున్న చికెన్ని ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఈ చికెన్లో సరిపడా ఉప్పు, కొంచెమంత పసుపు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంటే ఈ చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి, ఇప్పుడు మరోవైపు మరొక పెద్ద కడాయిని తీసుకోవాలి. ఎందుకంటే మనం నూడిల్స్ని మిక్స్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఏదైనా వెడల్పుగా ఉండే పెద్ద కడాయిని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసి బాగా వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ని, గార్లిక్, అలాగే చిల్లీ, ఈ మూడింటిని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, ఆనియన్స్ వీటిని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నూడిల్స్ కోసం ఎంత సన్నగా కట్ చేసుకుంటే నూడిల్స్లో ఇవి అంత బాగా తినడానికి, చూడడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ వీటన్నింటినీ కూడా అందులో వేసి ఓసారి బాగా మిక్స్ దీనిని నేను రెస్టారెంట్ స్టైలు, స్ట్రీట్ స్టైల్లో కాకుండా చక్కగా నా స్టైల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే హోమ్ స్టైల్ అన్నమాట. దీన్ని హ్యాపీగా ఇంట్లో పిల్లలకి చక్కగా చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు క్యాబేజ్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వీటిని కూడా వేసుకొని కొంచెం అంత ఉప్పు. మరోవైపు చికెన్ ఫ్రై అవుతుంది కదా, ఆ చికెన్ని కూడా మూత తీసుకొని చూసుకొని దానిలో కూడా ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్, అలాగే కొంచెం అంత టొమాటో కెచప్ని చికెన్లో వేసుకొని ఆ చికెన్ పీసెస్ని కూడా బాగా ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్ని చక్కగా ఆ ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లో మొత్తం చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా అందులో వేసి చికెన్ని, వెజిటేబుల్స్ని బాగా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఇందులోన ఏదైనా ఒక గరం మసాలా ప్యాకెట్ని, ఒక పౌచ్, నేనైతే ఫుల్గా ఒక పౌచ్ని వేసేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గ కొంచెం అంతా వేసుకోండి. నేనైతే గరం మసాలా పౌడర్ని ఇందులో వేసి చక్కగా చికెన్ ప్లస్ ఆ వెజిటేబుల్స్, సాసెస్ అన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా నూడిల్స్ని, ఆ నూడిల్స్ని కొంచెం కొంచెంగా వేసుకుని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అవి కట్ అయిపోయి షార్ట్గా అయిపోతే పిల్లలకి అంతగా నచ్చదు. అవి లాంగ్ నూడిల్స్. నేను ప్రతి వీడియోలో మీకు విషయాన్ని చెప్దాం అనుకుంటాను. అదేంటంటే, నేను ఇది కంటెంట్ కోసము లేదా ట్రయల్ కోసము, ఇది వీడియో కోసమని ఇలా రెసిపీస్ అవి చెయ్యట్లేదు. చక్కగా చేసుకున్నవి ఇంట్లో అందరం కూడా హ్యాపీగా తింటున్నాం అనమాట. అంటే మీరు కూడా చూసారు కదా, ఆ వెజ్జీస్, చికెన్ పీసెస్, మసాలాస్ అన్నీ కూడా చక్కగా నూడిల్స్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే కొంచెం అంత స్ప్రింగ్ ఆనియన్స్, ఇది చక్కగా మంచి సీజన్ కదా, ఫ్రెష్గా దొరికే స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫైనల్గా నూడిల్స్ పైన ఇలా చల్లుకుంటే ఇవి కూడా చాలా మంచిదని హెల్త్కి. అలా వేసి మరోసారి ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అందులో మిక్స్ అయ్యేలాగా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి నూడిల్స్ని వేసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కీరా, క్యారెట్ ఏవైనా వెజ్జీస్ని అలా పైన వేసుకొని ఫైనల్గా కొంచెం అంత కెచప్తో గార్నిష్ చేసుకుంటే నూడిల్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయి కదా. మరి ఈ చికెన్ నూడిల్స్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పిల్లలు ఉన్న ఇంకెవరికైనా షేర్ చేయండి. మర్చిపోకుండా కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.